అమెజాన్ ఇండియాస్ బెస్ట్ సెల్లర్ చిక్లెట్ అండి, కడలి నవల్స్ పబ్లిషర్స్లో. ఈ బుక్ చదివేటప్పుడు చాలా ఎమోషనల్ పాయింట్స్ ఉంటాయి. ఇలాగే మీ లైఫ్లో కూడా ఒక మనిషితో మంచి బాండింగ్ ఉంటుంది. అది పిన్ అవ్వచ్చు, పెద్దమ్మ అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు, నాయనమ్మ అవ్వచ్చు, తాతయ్య అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. తెలిసినంత వరకు ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో జరిగే ఉంటుంది, అది చిన్నదైనా పెద్దదైనా సరే. ఈ బుక్ చదివినాక ఈ రైటర్ ఎవరా అని చెప్పేసి నేను సెర్చ్ చేసినప్పుడు ఒక వీడియో కనిపించింది. ఆ రీల్ చూసేసి రండి, నెక్స్ట్ ఏంటనేది కంటిన్యూ చేస్తాను. నేను ఎక్కడ 25 ఏళ్ళు 26 ఏళ్ళు నన్ను పెంచావు, నీ ఇంటి పేరు నాకు ఇవ్వవు, ఈ నా ఇల్లు ఇది కాదంటావు. ఓకే, లవ్ మ్యారేజ్ అయితే ఓ 2-3 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి తెలిసి ఉంటాడు. అబ్బాయి చిన్నప్పుడు ఎలా పెరిగాడో తెలియదు, వాళ్ళ పేరెంట్స్ ఏంటో నాకు తెలియదు, వాళ్ళ ఇంటి పేరు ఇస్తారు నాకు, కానీ అక్కడ నన్ను పరాయిగా చూస్తారు. చూసారు కదా వీడియో. ఇది ఈ బుక్ చదవక ముందు, ఈ వీడియో చూడక ముందు, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు నన్ను వేసిన క్వశ్చన్ కూడా అదే, ఎందుకు నీకు ఇప్పుడు పెళ్లి చేసుకుని మీ ఆయన చేయమంటే అప్పుడు చేసుకో అన్నారు. 20 సంవత్సరాలు మీరు పెంచి మీరే నేను ఇది చేస్తా అంటే నమ్మట్లేదు, రేపు పొద్దున్న ఎవరో వచ్చి వాళ్ళు నమ్ముతారా నన్ను అని అనేసరికి మా అమ్మ ఆ రోజు నవ్వింది. నవ్వటం అంటే నాకు అదొక, దాన్ని ఎలా తీసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. అంతే కదండి, ఇప్పుడు 20 ఏళ్ళు మనల్ని పెంచారు, మనం ఏంటో వీళ్ళకి తెలుసు, మన కెపాసిటీ తెలుసు, మన మైనస్లు తెలుసు, అన్నీ తెలుసు కదా ఫ్యామిలీకి. అలాంటి వాళ్ళే రేపు పెళ్ళయ్యాక చూసుకో, ఆ బట్టలు వేసుకోవాలంటే పెళ్ళయ్యాక వేసుకో, అక్కడికి వెళ్ళాలి అంటే మీ ఆయనతో పాటు వెళ్ళు, పెళ్ళయ్యాక వెళ్ళు, అలా అనేసరికి నాకు ఎందుకో మనం చేయలేమా, ఎవరో వచ్చే మనల్ని తీసుకెళ్ళాలా, ఎందుకు మనం ఒకళ్ళ మీద ఆధారపడి ఉండాలి, ఎందుకు అలా చేయాలి అనిపించింది. అందుకే వాళ్ళు ఫస్ట్లో వద్దన్నా సరే ఎలా అయినా లేదు నేను చేయాల్సిందే, ఇంటికాడ ఉండే చేస్తా అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. నా లైఫ్లో ఇది అయ్యాక ఆ వీడియో చూసేసరికి గుర్తుండిపోయేలా అనిపించింది అనమాట. ఆ వీడియో ఇన్నాళ్ళు పెంచిన ఇంట్లో వాళ్ళే మనల్ని నమ్మకపోతే రేపు పొద్దున్న ఎవరో ఏ ఫ్యామిలీయో వచ్చి మనల్ని నమ్మి మనకి ఎందుకు సపోర్ట్ చేస్తారు ఇంట్లో వాళ్ళే చేయనప్పుడు? సో ఒకసారి దీని గురించి ఆలోచించండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి యూత్ ఖచ్చితంగా స్టెప్ తీసుకోండి. ప్రతిసారి ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టే చేయాలి అంటే అది కష్టం అయిపోతుంది. ఇప్పటి వరకు 20-25 ఇయర్స్ వరకు మనం వాళ్ళు చెప్పిందే విన్నాం కదా. ఇక నుంచి జరిగేదంతా మెయిన్ లీడ్ చేయాల్సింది మనం. రేపు పొద్దున వాళ్ళు మనకి ఎందులోనూ తోడు ఉండరు. అంటే ఇన్కేస్ మన ఫెయిల్యూర్స్లో వాటిలో ఉంటారు, కానీ ఒకరోజు 2 రోజులు సపోర్ట్ ఇచ్చి పక్కన ఉంటారు. ఆ తర్వాత నుంచి ఏం చేస్తున్నావు ఏంటి, ఇంకెప్పుడు దాంట్లోనే ఉంటావా అనే ఇదిలో మాట్లాడతారు. కానీ నీకు ఎమోషనల్గా